ఇండియన్ ఎకానమీ అర్థమవుతుంది. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ఆదాయాన్ని కూడా ఖర్చు పెట్టకుండా ఆ ఖర్చును తగ్గించుకున్నది. ఖర్చును తగ్గించుకోవడం వల్ల ఏం జరుగుతుంది సార్? మీరు ఈ గణాంకాలు, ఈ మ్యాక్రో డేటా, ఎక్స్పెండిచరు, రెవెన్యూ కామన్ మ్యాన్కి ఏమర్థమైంది నేను సింపుల్గా చెప్తాను. ఖర్చు తగ్గించుకుంటే ఏం జరుగుతుంది? ఎక్కడొకనా ఖర్చు దేనికో దాన్ని తగ్గాలి కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎరువుల మీద సబ్సిడీ 25,000 కోట్లు తగ్గించారు ఈ బడ్జెట్లో. మీరు గమనించండి, చూడండి, ఎరువుల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఎరువుల పైన సబ్సిడీ 25,000 crores తగ్గించారు. పైగా అమోనియం నైట్రేట్ పైన కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు, కస్టమ్స్ డ్యూటీ పెంచారు. అంటే ఫలితంగా మీకు అమోనియం నైట్రేట్ అన్ని ఎరువుల్లో వాడతారు. సో అందువల్ల ఎరువుల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఎరువుల ధరలు పెరిగితే మళ్ళీ రైతు పైన భారమా కాదా? సో మీకు ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది, రైతు గిట్టుబాటు ధర కాదు, ప్రజలకు మళ్ళీ ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. సో ఇదొక ఉదాహరణ చెప్తాను. ఇంకోటి ఫుడ్ సబ్సిడీ, ఆహార సబ్సిడీల మీద 7,000 కోట్లు కొత్త విధించారు. అంటే అర్థం ఆటోమేటిక్గా ప్రజా పంపిణీ వ్యవస్థ కుంచుకుపోతుందనే కదా. 7,000 కోట్లు తక్కువ ఖర్చు పెట్టారంటే రొట్టె కొద్ది పిండి కొద్ది రొట్టె కదా. ఇక మీకు ఎడ్యుకేషన్, హెల్త్, రూరల్ డెవలప్మెంట్ ఇవి కీలకమైన రంగాలు కదా. ఈ మూడిట్లో కేటాయింపులు పెరగలేదు. గతంలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. మీకు ఎన్ఆర్ఈజీ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పించేటువంటి ఒక కీలకమైన పథకం. ఆ పథకం అమల్లో లోపాలు ఉండొచ్చు, నేను కాదని అంటలేను, ఆ లోపాలను సరి చేసుకోవాల్సిందే. కానీ పథకం ఉద్దేశం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అగ్రికల్చరు ఆశించిన స్థాయిలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోతుంది. అగ్రికల్చర్లో చాలా ఎక్కువ మ్యాన్ పవర్ ఉన్నారు. 46% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్. జాతీయ ఆదాయాలు అగ్రికల్చర్ వాటా 20% లోపు. మరి అలాంటప్పుడు ఏ రకంగానైనా ఎంప్లాయ్మెంట్ పెరగాలి కనుక నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ పెంచాలి, అంటే వ్యవసాయేతర ఉపాధి పెంచాలి. అందుకు ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం వచ్చింది. దానిపైన 86,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. అది లాస్ట్ టైం ఖర్చు చేసిన దాంతో పోలిస్తే తక్కువ. ఇప్పటికీ మీరు ఇంకో ఇంట్రెస్టింగ్ లెక్క చెప్తాను మీకు. ఇప్పటికీ ఏప్రిల్, మే, జూన్, జూలై ఇంకా పూర్తి కాలేదు. 4 నెలలు వరకు ఇప్పటి వరకు ప్రభుత్వ గణాంకాల ప్రకారం 41,500 crore ఆల్రెడీ ఖర్చు చేశారు. ఇప్పుడు 86,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. అంటే ఎంత మిగిలింది? 44,500 కోట్లు మిగిలింది. అంటే ఎన్ని నెలలు ఉంది? ఇంకా 8 నెలలు ఉంది. అంటే లాస్ట్ 4 monthsలో ఖర్చు చేసినన్ని డబ్బులే ఉన్నాయి. అంటే ఉపాధి హామీ పథకం కింద ఖర్చు తగ్గుతుందా లేదా? సో అందువల్ల ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరగదు. అందుకే కదా గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వేలో బడ్జెట్లో చెప్పారు, జీడిపి లెక్కలు ఏం చెప్పారు? 6.5% to 7% వరకే పెరుగుతుంది అని. లాస్ట్ ఇయర్ 8% జీడిపి గ్రోత్ రేట్. అసలు జనరల్గా ప్రభుత్వాలు జీడిపి పెరిగేదానికన్నా ఎక్కువ చెప్పుకుంటాయి, కానీ ఈసారి చాలా